ఏపీ ఇంటర్ ఫలితాల్లో ఓ ఊహించని విచిత్రం చోటు చేసుకుంది. చీరాల గౌతమి కాలేజీకి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని దేవని దీపిక అనే అమ్మాయి ఫలితాలు ఆశ్చర్యకరంగా వచ్చాయి. తొలుత రిలీజ్ అయిన ఫలితాల్లో ఆమెకు 470 మార్కులకు గాను 464 మార్కులు వచ్చాయి. వాస్తవంగా మిగతా అన్ని పేపర్లలో మంచి మార్కులు వచ్చాయి, కానీ ఇంగ్లీష్ లో మాత్రం 100కు 96 మార్కులే వచ్చాయి. దీంతో ఆ విద్యార్థిని రీవెరిఫికేషన్ పెట్టింది. రీవెరిఫికేషన్ లో ఆమెకు 99 మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంకర్ గా నిలవడమే కాకుండా బాపట్ల జిల్లా టాపర్ గా నిలిచింది. ఇంటర్ ఫలితాల్లో అద్భుత విజయం అందుకున్న దేవనిని కాలేజీ యాజమాన్యం అభినందనలు తెలిపింది. దీనికి మా తల్లిదండ్రులు ఎక్కువ కృషి చేశారు. మరియు మా కాలేజ్ శ్రీగౌతమి వాళ్ళు నాకు ఎక్కువ సపోర్ట్గా ఉన్నారు. మరియు ముఖ్యంగా మ్యాథ్స్ ఈవెంట్ పెట్టకపోయినా సారే నాకు ఎక్కువగా పెట్టి సార్ వల్లే నాకు మార్క్స్ వచ్చాయి. 3 మార్క్స్ యాడ్ అయ్యాయి. ఫస్ట్ 464 వచ్చాయి. దాని తర్వాత ఈవెంటిఫికేషన్లో 467 వచ్చాయి. దానికి మా మ్యాథ్స్ సార్ ఎక్కువ సపోర్ట్ చేశారు. నేను శ్రీగౌతమి జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ ఎన్ శ్యామప్రసాద్ మాట్లాడుతున్నాను. మొన్న జరిగిన మార్చి 2025 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షా ఫలితాల్లో మా అమ్మాయి ప్రేమన గీతికకి 464 వచ్చినాయి. దానికి రీవెరిఫికేషన్ పెట్టినప్పుడు ఇంగ్లీష్ సబ్జెక్ట్లో 99 మార్క్స్ వచ్చి 3 మార్క్స్ యాడ్ అయ్యి 96 నుంచి 99కి వచ్చింది. ఇప్పుడు టోటల్గా అమ్మాయికి 467 స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఈ మార్కులకు సాధించిన గీతికకి మా శ్రీగౌతమి విద్యా సంస్థల తరఫున అభినందనలు తెలుపుతున్నాము. ఇలానే వాళ్ళ తల్లిదండ్రులు కూడా శ్రీగౌతమి విద్యా సంస్థల తరఫున అభినందనలు.